ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ టాక్స్. మీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మేమైతే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ మ్యారేజ్కి అయితే వచ్చాము. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మా 10th క్లాస్ ఫ్రెండ్సే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా పెళ్లి మందే అన్నంత రేంజ్లో హడావిడి చేయాలని డిసైడ్ అయిపోయాం. కానీ మనం వచ్చిందే కొంచెం లేట్గా అనమాట. అప్పటికి పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయింది. జీలకర్ర బెల్లం ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ఇంకా రాగానే డెకరేషన్ చూడండి, లైటింగ్స్తో భలే మెరిసిపోతుంది కదా, అది కూడా నైట్ టైంలో. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. టోటల్గా మన వెడ్డింగ్ లుక్ వచ్చి ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే పెళ్లి జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు అయితే చాలా హడావిడిగా ఉన్నారు. పెద్దది కాబట్టి గ్రౌండ్లో చేస్తున్నారు కాబట్టి చాలా నిండుగా ఉంది. ఇంక ఫ్రెండ్స్ అయితే వీడియోలో హాయ్ చెప్తున్నారు. ఇదంతా మీకోసమే. ఆల్రెడీ మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం తెలుసు కాబట్టి మీకోసమే హాయ్ చెప్తున్నారు. ఇక్కడ అసలు పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎంత బాగా డెకరేట్ చేశారన్నది ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు వస్తుంది, చూసేయండి. చూసి ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో వస్తుంది, చూసేయండి. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే తాళి కూడా కట్టేస్తున్నారు. అండ్ పక్కనే అలాగే డిన్నర్ కూడా అయిపోతుంది. ఇంకా డిన్నర్ పెళ్ళి మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా జరిగిపోతుంది అనమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్పడము పలకరించడం చేస్తున్నారు. ఇంకా మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి గిఫ్ట్ అయితే కొన్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారనమాట. అండ్ అలాగే పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. మేము పెళ్ళిని చూస్తూ కొంచెంసేపు కూర్చున్నాము. చూడ్డానికైతే పెళ్లి చాలా బాగా జరిగింది. అలాగే తాళి కూడా కట్టేశారు పెళ్లి కొడుకు. ఇంకా హ్యాపీ కదా. ఇంక ఇక్కడ చూడండి, మీకోసమే ఈ హడావిడిలో కూడా మా ఫ్రెండ్స్ మీకే హాయ్ చెప్తున్నారనమాట. ఇక్కడైతే చక్కగా పెళ్ళి అయితే అయిపోతుంది. ఇంకా 10th క్లాస్మేట్స్ కాబట్టి మా బ్యాచ్ మొత్తం కలవాలి, మాట్లాడుకోవాలి అనుకుంటాం. కానీ మనం 90s కిడ్స్ కాబట్టి ఇంట్రోవర్ట్ లోపల ఉంటారు కాబట్టి మనం ఏం మాట్లాడలేము, అనుకోవడం వచ్చడమే జరుగుతుంది. ఇక్కడైతే పెళ్ళి అయిపోయింది కదా, దాని తర్వాత ఉంగరాల ఆట ఆడిస్తారు కదా, ఇక్కడైతే చేస్తున్నారు. వీళ్ళైతే ఎవరు తీద్దామా అని పోటీ మీద తీస్తున్నారు. కానీ ఎప్పుడైనా అమ్మాయి గెలవాల్సింది, అమ్మాయి గెలిచిందనమాట. ఇంకా అలాగే మొత్తం పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళంతా మా 10th క్లాస్మేట్ బాయ్స్ మీకే హాయ్ చెప్తున్నారు. అండ్ అలాగే మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ బాబు అయితే భలే మాట్లాడతాడులేండి. మా ఫ్రెండ్స్ అందరూ అయితే మీకే ఇంకా హాయ్ చెప్తున్నారనమాట. మేమైతే డిన్నర్ చేద్దామని అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి డిన్నర్ చేద్దామని కూర్చుని పోయామన్నమాట. ఇంతకీ ఐటమ్స్ ఏం పెట్టారో వీడియోలో చూసేయండి. ఐటమ్స్ అయితే సింపుల్గా సూపర్గా ఉంది. ఇంకా మ్యారేజ్ కాబట్టి డెఫినెట్గా వెజ్జే ఉంటుంది. అయినా నాన్ వెజ్ కన్నా వెజ్ తిన్నప్పుడే ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంటుందన్నమాట. ఇక్కడైతే జిలేబీ, అలాగే దోసకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, అలాగే మష్రూమ్ కర్రీ అండ్ కట్లెట్, అలాగే వైట్ రైస్, పెరుగు, పప్పు, ఇంకా వెజ్లో అన్నీ ఉంటాయి. అన్ని ఐటమ్స్ వేశారు. మన ప్లేట్ ఒకటే సరిపోలేదని అనుకోవడం తప్ప. ఇంకా కొంతసేపు అయితే మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ను మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్తుంది. మా బ్యాచ్లో మంచి ఎక్స్ట్రోవర్ట్ అంటే ఈ అమ్మాయి అని చెప్పాలి. అప్పడాలు వేసే భయ్య అయితే మనకు 2 అప్పడాలు వేసాడనమాట. మంచిగా నాకు ఇష్టమైన అప్పడాలు చక్కగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు. ఈ అమ్మాయి అయితే మొహమాటం లేకుండా 2 ఐస్ క్రీమ్లు తీసుకుంది. మనం అసలుకే ఇంట్రోవర్ట్ కాబట్టి సచ్చిన అడగలేము. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి గిఫ్ట్ కూడా ఇచ్చేశారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ అని చాలా సంవత్సరాల తర్వాత కలుస్తాం కాబట్టి కొంచెం మాట్లాడుకున్నాము. అండ్ అలాగే ఈ పెళ్లి జంటకు మీరు కూడా విష్ చేసేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.